హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మా ఆయనకు నాకు గొడవైంది కాబట్టి నా బ్రెయిన్ ఇంకా షార్ప్గా పనిచేసింది. దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన కోపంలో నుంచి పుట్టుకొచ్చిన ఒక కొత్త రెసిపీని క్రియేట్ చేసిన నేను ఈరోజు. రండి చూద్దాం ఎలా చేసుకోవాలో. ఫస్ట్ అయితే రెసిపీ ఎలాగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కాబట్టి మా గొడవ విషయం ఏందో మీకు చెప్పుకుంటా. నిన్న నాకు మా ఆయనకు ఒక చిన్న గొడవ జరిగిందనమాట. గొడవ అంటే పెద్ద గొడవేం కాదు, చిన్నవి అలాంటివి ఎన్నో వస్తుంటాయి కదండి హస్బెండ్ వైఫ్స్ మధ్యలో. ఏంటంటే గొడవ, మనం ఇంట్లో ఉంటుంటాం కదండి, పిల్లలతో ఎంత స్ట్రెస్ అవుతుంటుంది. అలాంటిది ఆయన రాగానే ఆయనతో స్పెండ్ చేద్దామని మంచిగా నేను ఆయన దగ్గర కూర్చుంటే ఆయన రావడంతోనే మంచిగా ఫోన్ పట్టుకొని రీల్స్ చూసుకుంటూ ఉంటాడని, నేను మాట్లాడుతున్నా కానీ నా మాటలు వినిపించుకోకుండా ఏంటో చెప్పు, అవునా అనుకుంటుంటాడు. అప్పుడు మనకి ఎంత కోపం వస్తుంటుందండి. ఈ మ్యాటర్ మీదనే మాకు కొంచెం కోపం అయిందండి. పిల్లలకు నేను పని చేస్తుంటా కదండి, పిల్లలకు తినిపించమంటే మా పాపకు తినిపిస్తాడు, మా బాబుకు తినిపించాడు. అసలైన స్ట్రెస్సే ఆ చిన్నోనితోని. వానికి తినిపించమంటేనే వానికి తినిపించడండి. ఎంతో కొంత మనకు హెల్ప్ చేస్తేనే కదండి మనకు ఈ ఫ్రస్ట్రేషన్లు ఈ స్ట్రెస్లు అనేవి ఉండవు. అలాంటప్పుడు కొంచెం స్పెండ్ చేద్దామని దగ్గరకు వస్తే ఫోన్ చూసుకుంటుంటే ఎవరికైనా ఎంతమందికి ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారు చెప్పండి. అందరూ ఫేస్ చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు అయితే అందుకే ఆ కోపంతో ఇక్కడ చూసిరా పచ్చిమిరపకాయలు 3 పచ్చిమిరపకాయలు ఆయన కోసం వేసిన. అవి మామూలు ఘాటు లేదు, మస్తు స్పైసీ ఉన్నాయి. నేను ఇంకా కోపంగా ఉన్నానని ఆయనకు తెలియాలి కదా, అందుకనే ఆ పచ్చిమిరపకాయలు ఆయన కోసమే. అవి చూసి అయినా ఇంకా కోపం తగ్గలేదేమో అని అనుకుంటాడు. అయితే నిన్న మొత్తం అన్నం తినలేదండి. ఈ చిన్న విషయానికి అన్నం తినలేదా అని అనుకుంటారేమో మీరు. నా కోపం అట్లా వస్తుందండి. నేను అన్నమే తినలేదు. ఈయనతో అసలే మాట్లాడొద్దు, ఇంకా నేను అన్నం వండను, కూర వండను, అన్నీ నువ్వే చేసుకో, పిల్లలకు కూడా నేను తినిపోయాను అనేసి అన్నా అనమాట. నేను అట్లా వస్తుంది మనకు కోపం, ఏందోనండి. కాకపోతే మా ఆయన ఆ విషయంలో గ్రేటు. ఇంకా నన్ను ఎట్లా కూల్ చేయాలని బుజ్జగించిండు. అయినా మనం తగ్గలే. మంచూరియా తీసుకొచ్చినా కానీ మంచూరియా కరిగిపోతాను అనుకుంటాడేమో అని అప్పుడూ కరగలే. అట్లా చేస్తున్నా మారం చేస్తున్నా కానీ తీసుకొచ్చి తినిపించిండు అన్నీ. కథం ఇంకా మనం ఆడాల వీక్నెస్ తెలియదే ఉంది. ఇంకా ఏమన్నా తీసుకొస్తే ఊకనే కరిగిపోతాం మనం. అలాంటివి తినిపిస్తే ఇంక అయిపోయాయి. హిమాలయ అంత పర్వతం మంచు అయినా కరిగిపోవాల్సిందే అట్లా చూపించినప్పుడు. ఇక్కడ చూడండి మా పాప మిల్ మేకర్లు ఉడకబెట్టినట్టే తింటుంది అనమాట. అంతలో కోపం వస్తుంది, అంతలో కోపం పోతుందండి నాకైతే. అందుకే ఇంకా నిన్న తినలేదు కదా, ఈరోజు మంచిగా తృప్తిగా తింటాడులే అనేసి ఎప్పుడైనా మిల్ మేకరు మాకు ఇష్టమే. మా ఆయనకు అసలు మిల్ మేకర్ ఇష్టం ఉండకపోయేది ఇంతకుముందుకు. ఇప్పుడు నేను ఏది క్రియేట్ చేసినా అది ఫ్లాప్ అయితే కాలేదండి ఇంతవరకు. అలాంటిది మిల్ మేకర్ కర్రీ ఎంత ఇష్టంగా చేస్తా, భలే తింటామండి మేము మిల్ మేకరు. కాబట్టి ఎప్పుడు రొటీన్గా తినకుండా ఈరోజు చిన్న చేంజెస్. ఇంట్లో గోకరకాయలు ఉండే, ఇంకా బెండకాయలు కూడా ఉండే, బెండకాయలు కూడా కలుపుదాం అనుకున్నా. కానీ బాగుంటుందో ఫ్లాప్ అయితే మళ్ళీ మనకు బాధ అనిపిస్తుంది, పడే బుద్ధి కాదు. మన ఆడవాళ్ళకి ఏదైనా వేస్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదు కదండి. నాకు కూడా అంతే. అందులో మిల్ మేకర్ పడేయాలంటే నా పానం పోతుంది చూడండి. ఇంకా కర్రీ మాత్రం చూస్తుంటేనే నోరు ఊరుతుందండి నాకైతే. చూడండి కలర్ఫుల్గా గోకరకాయలు, మిల్ మేకర్. అయితే నేను కొంచెం కారం తగ్గిస్తా. కూర ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి కదండి మనం. అందుకే కారం తగ్గిస్తే కూర ఎంతైనా తినగలుగుతాం. ఆ కూరతోనే మన కడుపు నిండిపోతుంది కాబట్టి నేను ఇలా టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. అసలు టేస్ట్ చేసి మరి చెప్తున్నా మీకు, భలే కుదిరింది. మా ఆయన మీద కోపంతో మిరపకాయలు వేసిన కదా, ఆ మిరపకాయలు ఆయనకు స్పైసీ తగ్గక ఆ మిరపకాయలు నంచుకొని మంచిగా తింటుండు. నేను ఏదో నా కోపాన్ని నేను చూపించుకోవాలని ఆ మిరపకాయలు వేస్తే మా ఆయన ఎంజాయ్ చేస్తూ బాగుంది అనుకుంటూ రామ్ రని తినేస్తుండ అనమాట. ఇంకా చూసారా, చూస్తుండగానే మన కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. మన క్రియేటివిటీ ఇలా ఉంటుందన్నమాట. ఇదే క్రియేటివిటీ చదువులో చూపిస్తే నేను మంచి సాఫ్ట్వేర్ని అవుదును,
లేకపోతే మాస్టర్ షెఫ్ని అయిపోదునేమో నేను. ఈ వీడియో కనుక మా అమ్మ చూస్తే ఇవి చదువు మీద పనికిరావు కానీ ఇటువంటి దాంట్లోకైతే ఏం తక్కువ లేదని తిడుతుందండి. మా అమ్మ ఒక చాలు నాకు గాలి తీసేస్తానికి కదండి. అందరు అమ్మలు ఇంతే. మీ అమ్మలు కూడా ఇంతేనా? లైక్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీలాంటి మంచి వాళ్ళ సపోర్ట్ నాకు ఉంటే బాగుంటుంది. సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. వేడి వేడి అన్నం నాకైతే ఏ కర్రీలోకైనా తృప్తిగా తినాలనుకునే కర్రీస్లోకి ఏ రెసిపీలోకైనా ఉల్లిగడ్డ నంచుకొని తినడం అయితే భలే ఇష్టం. వేడి వేడి అన్నం, ఇష్టంగా చేసుకున్న కర్రీ, ఆనియన్స్ తిందామని పెట్టుకుంటే మా పిల్లలు ఒక్కొక్కటి తీసుకొని పోతుర్రు. అదైతే తిననేయలేదు. చూడండి నేనైతే భలే ఎంజాయ్ చేసిన. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సపోర్ట్ చేయొచ్చు కదండి. నా చిన్ని ఈ ప్రయత్నంలో మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా సక్సెస్ అయిపోతా. మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలండి. లైక్ చేయండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. నేను సక్సెస్ కావాలి కదండి. నా సక్సెస్ వెనుక మీరున్నారు కాబట్టి మా ముందు కూడా మీరే ఉండాలి కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మన ముచ్చట్లు. బాయ్.